మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2 తోటల మీద కూర్చొని 6 మనుషులు ఉన్న మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేను ఒక ప్లేస్కి అయితే వచ్చేసానండి. ఒక ఆడపిల్ల బాధ వినిపించడానికి వచ్చాను. ముఖ్యంగా మన సుమన్ టీవీకి ఒక కాల్ వచ్చింది నిన్న 28వ తారీఖు రోజున. ఒక కుటుంబాన్ని, ఒక వేరే వాళ్ళకి సంబంధించిన కుటుంబమే, అందులో ఆస్తి గొడవల వల్ల విపరీతంగా దారుణంగా అటాక్ చేసి కుప్పకూలేలా చేశారు ఆ కుటుంబాన్ని. ఆ కుటుంబం ఇప్పుడు సుమన్ టీవీకి అప్రోచ్ అయ్యడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ పోలీసులు కానీ ఎవ్వరూ కూడా ఆశ్రయించలేదు. అక్కడ ఉన్నప్పుడు మాత్రమే అంబులెన్స్కి కానీ పక్కన వాళ్ళు ఎవరైనా పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అక్కడికి వచ్చి చూపించి అంబులెన్స్లో వేయడం మాత్రమే జరిగిందంట. అటెంప్ట్ టు మర్డర్ జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా స్పందించిన వాళ్ళు లేరు అంటూ బాధపడుతూ వాపోతున్నారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఆస్తి గొడవలు మీదికి అటాక్ అయ్యే వరకు కూడా, మనిషి మీద అటాక్ చేసే వరకు కూడా ఎందుకు మారుతున్నాయి, అసలు ఆడపిల్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు అనేది విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ దాకా వచ్చాను. అమ్మ ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటి దాకా చేరుకుంది. ఒక్కసారి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకుందాం. ఏదేమైనా ఇలాంటివి మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు ఎవరు కూడా. అసలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే, మీ పేరు? నా పేరు శ్రవంతి. నేను కొన్ని వీడియోలు అయితే చూశాను, బట్ మాకు ప్రాపర్ గా అర్థం కాలేదు. అసలు మీ బాధ ఏంటి, ఎవరు మీ మీద అటాక్ చేశారు? మాది కాన్పర్తి గ్రామం. మా గ్రామంలో 765-767 సర్వే నెంబర్లలో 30 గుంటల భూమి పూర్వీకుల నుండి వచ్చిన భూమి ఉంది. దాంట్లో పొత్తుల బావి ఉన్నది. బావి శ్రీనివాస్ కి మా పెద్ద నాన్న అవుతారు, వరుసకు పెద్ద నాన్న అవుతారు. వాళ్ళకి మాకు మధ్యలో పొత్తుల బావి ఉంది. ఆ బావిలో 2 సంవత్సరాల నుంచి మా నాన్న చనిపోయినప్పటి నుంచి మా అమ్మని అనేక రకాల ఇబ్బందులు పెడుతూ వచ్చిండ్రు. భూమి నాదని, బావి నాదని, సొంత భూమి అని అన్ని రకాల ఇబ్బందులు పెడుతూ వచ్చిండ్రు. 2 సంవత్సరాల నుండి మరీ విపరీతమైన చర్యలు చేస్తూ బావి మీదకి వెళ్తే కరెంట్ షాక్ పెట్టడాలు, కొట్టడాలు ఇలాంటివన్నీ చేస్తూ వచ్చిండ్రు. దగ్గరలో ఉన్న కమలాపూర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినాం. 15 నెలల నుంచి నాకు ఎటువంటి న్యాయం జరగలేదు పిఎస్ లో. సార్ ఇట్లా జరుగుతుంది, సార్ ఇలా జరుగుతుందని ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా డిస్పోజల్ కేసు ఈవో గొప్ప చెప్తున్నా, మాకేం సంబంధమే లేదు అన్నట్టు వివరించిండు. ఫస్ట్ పెద్ద మనుషులలో పంచాయతీ చేసుకోమని చెప్పిళ్ళు ఒక మాట. పెద్ద మనుషులలో తీర్మానం గతంలో ఉన్నట్టుగానే కాల్వలు తీసుకుంటూ గతంలో ఉన్నట్టుగానే ఉండండి అంటే నేను వినేదే లేదు, నాకు 2 గుంటల భూమి తింటా లేకపోతే లేదని చెప్పి దొంగతనంగా అతను పట్ట మార్పిడి చేసుకుంటాడు. 2003, 2004, 5, 6లో మా నాన్న పేరు మీద 20 గుంటల భూమి ఉంది. అతని పేరు మీద ఒక 2 గుంటల భూమి ఉంటది కేవలం. దాన్ని 2007-8 సంవత్సరంలో 2ని 20గా 20ని 2గా మార్చుకొని అతను పట్ట తీసుకుంటాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అతని పలుకుబడి అతనంతా ఉపయోగించి నాకు 9 గుంటలు మళ్ళీ యాడ్ చేసి 11 నాకు గాని 11 అతనికి గాని తీసుకున్నాడు. దాని ప్రకారం భూమి పట్ట వచ్చింది. అయితే 11 గుంటలు 20 గుంటల కాస్ట్కున్నాము, 11 గుంటలు మాత్రమే పట్టకు వచ్చింది. మిగిలిన 9 గుంటలు మీరు ఇవ్వాలి కదా అని చెప్పి మేము అడిగిన సందర్భంలో గతంలో కూడా మా నాన్నగారు ఉన్నప్పుడు జరిగితే భూమి నువ్వే దున్నుకుంటాను కదరా, నేనేమన్నా చేసుకుంటున్నాను అని అంటే సరే ఏమైతుందిలే అన్న దగ్గరే ఉన్నది కదా అని ఊరుకున్నాము. తర్వాత ఏమైంది, పట్ట ఎవరికుంటే భూమి వాళ్ళదే అన్నట్టు అయిపోయి భూమి నాది 9 గుంటలు ఇస్తేనే ఇవ్వాలి, లేదు అని అంటే నేను చంపుతా పొడుస్తా అని ఇంటి మీదకి వచ్చి గతంలో కొట్టిన దానికి సార్ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. అంటే ఈ టైంలో ఎప్పుడైనా కలెక్టర్ ని కలవడం చేశాం. ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, డిఆర్ఓ గారికి అందరికి కంప్లైంట్స్ పెడుతూ వచ్చినాము. దానికి సంబంధించిన ఆర్టీఐ అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని ఎక్కడ జరిగింది, దీన్ని తప్పిదం ఎవరు చేశారని చెప్పి ఇస్తే నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు, మా దగ్గర ఎటువంటి ఆధారాలు రికార్డ్ రూమ్ లో వెతికినా లభిస్తలేవు అని చెప్పి నాకు సమాచార హక్కు కింద మేము ఇచ్చారు. తర్వాత నేను ఇక్కడ అయితే లేదని చెప్పి కలెక్టర్ గారికి వెళ్తే ప్రావీణ్య మేడం సమక్షంలో మేడం గారు, ఆర్డీఓ రమేష్ రాథోడ్ గారు ఇద్దరు కలిసి ఎంఆర్ఓకి కాల్ చేసి రికార్డ్ కరెక్షన్ ఉన్న వాస్తవమే కదా కనిపిస్తుంది, 02నే కొట్టేసి దిద్దినట్టుంది కదా, దీనికి సంబంధించిన దాని గురించి అతనికి నోటీస్ ఇవ్వమని చెప్పింది. 2 నోటీసులు ఇచ్చిండు. నీ కొనుగోలు ఎక్కడి నుంచి కొనుగోలు చేసినావు, దానికి సంబంధించిన పేపర్లు ఏంటో తీసుకొని రమ్మని చెప్పి మెమోలు ఇస్తే అతను స్పందించలే. 2 మెమోలకి కూడా నేను హాజరైనా అతను కాలేదు. ఈ క్రమంలో మళ్ళీ ఆర్డీఓ గారికి నేను నోటీస్ పెడతాను,
దానికి ఎట్లాగో నీకు న్యాయం జరిగేటట్టు అవుతుందమ్మా, ఇది ఈజీగా అర్థమవుతుంది, చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. ఫామ్ 1B లోనేమో 20 గుంటలు ఉన్నారు మీరు, ఆయన 2 ఉన్నాడు. పట్టణ పహానీలలోనేమో ట్యాంపరింగ్ జరిగి మార్చినట్టు ఎవిడెన్స్ ఉంది కాబట్టి మీకు న్యాయం జరుగుతా, నేను ఆర్డీఓ గారికి పంపిస్తే అప్పీల్కి వెళ్తాను, ఫైల్ అవుతుంది, భూభారత్ వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్పి ఫస్ట్ లో చెప్పింది. మొన్న ఇప్పటికీ కూడా రోజు వెళ్తున్నా కలుస్తున్నా వస్తున్నా అవుతుంది అన్నారు. ఆర్ఐ గారిని రిపోర్ట్ పంపించి 8 నెలలు అయినప్పటికీ రిపోర్ట్ మిస్ అయిందని ఒకరు, రిపోర్ట్ ఇచ్చినామని ఒకరు. వీళ్ళు కూడా కొంచెం దీని వెనకాల ఎవరి హస్తం ఉన్నదో తెలియదు కానీ దీన్ని కావాలని వెనకాల పెట్టుకుంటూ వచ్చిండ్రు. సిఐ గారి దగ్గరకు వస్తే సార్ ఇది పరిస్థితి అని అంటే ఈవో కప్ప చెప్పిన నాకు సంబంధం లేదు అంటున్నారు. సరే ఈవో గతంలో ఉండవలసిన కాల్వలను తొలగించింది సార్, ల్యాండ్ కబ్జా చేస్తున్నాడు సార్, నన్ను మోకాకు రాణిస్తలేడు, 2 సంవత్సరాల నుంచి పంట నష్టపోతున్నాం సార్, మేము తిండికి చేస్తున్నాం సార్, మాకు నాన్న లేరు, మా పరిస్థితి ఇది, మా చెల్లె పెళ్లి చేసుకోవాలి, సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి ఎన్ని చెప్తా వస్తున్నా కూడా అసలు అతను వినకుండా పట్టించుకోకుండా ఎటువంటి న్యాయం చేయలేదు. పెద్ద మనుషులలో మా పంచాయతీ చేసుకోవాలని చెప్పిన క్రమంలో నేను పెద్ద మనుషుల దగ్గరికి వస్తే ఎవరి భూమిలో వాళ్ళే ఉండాలని చెప్పి తీర్మానంకో అతను మేము ఫస్ట్ సంతకాలు పెట్టుకోవడం జరిగింది. ఆ తీర్మానం చదివిన తర్వాత నేను వినేదే లేదని చెప్పి ఆయన కాజీపేట ఏసీపీ గారిని కలవడం జరిగింది. ఏసీపీ గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పట్టున్నంతే భూమి, నువ్వు భూమి ఇవ్వాల్సిందే అని నా మీద ఒత్తిడి చేసి నువ్వు భూమి ఇవ్వకుంటే మాత్రం బాగుండదని బెదిరింపులకు గురి చేసిండు మేడం. ఈ బెదిరింపుల గురించి నేను సపరేట్ వచ్చేసి లేదు సార్ నిన్న ట్యాంపరింగ్ జరిగింది, కావాలంటే నా ఎవిడెన్స్ చూడండి అంటే పేపర్లు తీసి ఇస్త్రీ కొట్టేసి లేదు వాడు చెప్తున్నాడు కదా పట్టా ఉన్నంతే భూమి దాన్ని కాదని ఎవరు అంటారు అని అంటే కాదు సార్ ట్యాంపరింగ్ జరిగింది, దానికి సంబంధించిన వాటికి నేను ఎంఆర్ఓకి అందరికి అప్లికేషన్ పెట్టుకున్నా సార్, నేను దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు చూపిస్తా సార్ అంటే కూడా వినేది లేదు అని నా పెద్ద మనుషుల సమక్షంలో నన్ను 2 గుంటల భూమి ఏమని చెప్పి ఒత్తిడి చేసింది. నేను వినని చెప్పి రాగానే అతనితో మానిపులేట్ చేసి ఏసీపీ గారి ప్రోద్బలంతో అతను వాళ్ళని ఏమైనా చెయ్యి బావి మీదకి వస్తే అని చెప్పారంట. అంటున్నారు ఏసీపీకి ₹1,00,000 ఇచ్చినా నేను చంపిన వీకేది లేదు అంటున్నారు వాళ్ళు. ఏసీపీకి ₹1,00,000 ఇచ్చినా సిఐకి 50,000 ఇచ్చినా ఇక ఎవడు ఏం చేస్తాడో చూస్తానే అని చెప్పి నా మెడలో ఉన్న చైన్లను లాక్కొని మా అమ్మను నన్ను విపరీతంగా కొట్టింది మేడం. అటాక్ చేసినారా? అటాక్ చేసిండు. 6 మనుషులు, శ్రీనివాస్ 3 బిడ్డలు, అతను అల్లుడు మనవడు 6 కలిసి మా మీద అటాక్ చేసిండు. నా మీద 4 ఉన్నప్పుడు అమ్మ మీద 2 ఉన్నారు. పక్కనే ఉన్న తాటి చెట్టు కట్టెల కర్రలతోని వాటితోని వీటితోని కొట్టిండు తాటి మట్టలతోని. ఇక పైనేసి గుద్దిన తర్వాత ఇక నేను కాన్షియస్ లో లేకుండా పోతున్నా. నా ఫోన్ తీసుకొని చైన్ తీసుకుంటా అంటే చైన్ ఆగబెట్టుకునే క్రమంలో సగం తెగిపోతే కొరికి మరి చైన్ తీసుకొని తొడల మీద కూర్చొని గిచ్చి గిల్లి మొత్తం తొక్కు వేసి నలిపేసింది మేడం. దానికి సంబంధించిన వీడియోలు చూడండి. అక్కడ ఉన్నోళ్ళు చెప్పిళ్ళు ఇదంతా జరిగిందని చెప్పిళ్ళు. 2 తొడల మీద కూర్చొని 6 మనుషులు ఎవరు లేరు బాబు. అయ్యో అని మొత్తుకున్నా కూడా వాళ్ళు ఎవరు ఏం చేయలేదు. తర్వాత లాస్ట్ కు అతను దేవుళ్ళలాగా వచ్చి అయ్యో పొలం చంపుతున్నారే అని చెప్పి తీసుకొని వస్తే నువ్వు రావద్దు, నువ్వు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి అతన్ని అక్కడ ఆపడం జరిగితే కూడా సత్తంటే సుత్తమా బాబా అని ఆయన వచ్చి లేవట్టుకుపోయి రోడ్డు మీద పడేసిండు. అది మా అమ్మని నేను అమ్మ నువ్వు పరిగెత్తు అని చెప్పేసరికల్లా మా అమ్మ వాళ్ళ ఊళ్ళలో తీసుకొస్తారని ఆ ఇద్దరిని ఎట్లనో చేసుకొని అది ఎట్లా పారిపోయిందో కూడా తెలియదు మేడం. వచ్చి ఇక కొట్టేసిన తర్వాత ఆ మిగిలిన 2 కూడా వచ్చి నా మీదనే కూర్చొని పక్కలలో గుద్దేసి బాయి భూమి అంటున్నవే 2 ఏళ్ల కంటే మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు నన్ను ఇబ్బందులు నేను ఇబ్బందులు పెడుతున్నదని వాళ్ళ బలంతో రాజకీయ బలము వాళ్ళు దీని వెనకాల చాలా మంది హస్తం ఉన్నది మేడం. వాళ్ళ హస్తాలతో కావాలని నన్ను కొట్టడం చేయడం గుద్దడం చంపిన అడిగేటోళ్ళు లేరు అని పీకని విసికి నా చైన్లు లాక్కొని నా ఉంగరాలు తీసుకొని నా ఫోన్లో లాక్కొని వీడియో తీస్తున్నాం. ఆ వీడియో అని కొంతవరకు వీడియో రికార్డ్ చేయగలిగినాము. ఆ రికార్డ్ అవుతుంది. ఆ వీడియోని తీసుకొని నా మీద దాడి చేసిండు. నేను కాన్షియస్ లో లేకుండా పోయినప్పుడు ఇంకేం చేస్తారో చూద్దాం అని అంటే అతను తీసుకొచ్చి రోడ్డు మీద వేసిండు. ఇది చూడడానికి ఎవరు నాకు న్యాయం జరగట్లేదు. నేను ఇప్పటి వరకు హాస్పిటల్ నుండి
ఇటే వచ్చేసిన డైరెక్ట్ ఎంజిఎంకి వచ్చేసిన. వాళ్ళంటే ఎస్ఐ వాళ్ళకి కాల్ చేస్తే ఎస్ఐ గారు వచ్చిళ్ళు, ఫీల్డ్ ఎంక్వైరీ చేశారు. ఎవరైనా సాక్ష్యం ఉన్నదా అంటే ఎత్తుకొచ్చిన ఆయన చెప్పిండు, నిజమే సార్ పొల్లో 2 దెబ్బలు అయితే చచ్చిపోతుండే, తీసుకొచ్చి రోడ్డు మీద వేసిన, రావద్దు అన్నారు. అంటే మరి బంగారం పోయిందంటున్నారు, నిజమేనా అంటే పోయేటప్పుడు బంగారం ఉన్నది మేము చూస్తూనే ఉన్నాం, వచ్చేటప్పుడు లేదు, శ్రీనివాస్ చేతిలో ఉన్నది బంగారం అని చెప్పిండు. బిడ్డ తీసుకున్నది ఇవన్నీ దెబ్బలు కొట్టేసి గిచ్చి గీకి ఇష్టం వచ్చినట్టు వేసి తొడలు వెండేసి పక్కలల్లా, అంటే బ్లడ్ ఇంజూర్ కావద్దు కానీ నలగబడవండి అని చెప్పి ప్లాన్ తో ఉన్నారు మేడం. అది నాకు తెలుసుకోలేకపోయినా నేను. మరి వాళ్ళని అరెస్ట్ చేశారా? ఇప్పుడు మీరు ఎస్ఐ గారు వచ్చారు? లేదు, ఏం లేదు. నా దగ్గరికి ఒకరిని పంపించి దాని మీద నేను కాన్షియస్ లో లేని వీల్ చైర్ లో ఉన్న పరిస్థితులలో మనం అంటూ ఒక కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఒక కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి ఒక సంతకం పెట్టించుకొని, అంటే ఇది కంప్లైంట్ కాదు, ఎఫ్ఐఆర్ కాదు, కేవలం నువ్వు నీ మీద దాడి జరిగింది అనే విషయం పోలీసులకు తెలియపరచడం కోసం అనే సార్ వాళ్ళు తీసుకురమ్మన్నారని సంతకం పెట్టించుకొని పోయి దాని మీదనే ఎఫ్ఐఆర్ తోపులాటలో చైన్ పోయిందని ఎవరు మీ దగ్గరకు సంతకం పెట్టించుకోవడం ఊళ్ళో కథని పంపించారు. విషయం పంపించిండు, ఒక శ్రీకాంత్ అనే ఒక అబ్బాయిని పంపించిండు. ఆయన పంపించినారు, మీకు తెలియదా మరి వాళ్ళు పంపించారని? అంటే మాకు దగ్గర మా పెద్ద మనిషి వాళ్ళ కొడుకే, అంటే కావాలని వాళ్ళు చేసింది కాదు. కాకపోతే ఈ కంప్లైంట్ ఇవ్వాలి కదా, అయ్యో పాపం ఇట్లా జరిగింది అని ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఆయన వచ్చింది. కానీ నేను అడిగే పరిస్థితిలో లేను. శ్రవంతి నీకేం లేదురా, ఇది కంప్లైంట్ కాదంట, నువ్వు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు. కానీ వాళ్ళు ముందుగా పోయి కంప్లైంట్ ఏమన్నా ఇస్తారేమో దానికోసమని మనకు జరిగిన దాడి గురించి జస్ట్ తెలియపరచడం కోసమే నువ్వు ఒక సంతకం పెట్టమని చెప్పి సంతకం పెట్టినా. ఇప్పటి వరకు నేను పోలేదు, రాయలేదు, ఎఫ్ఐఆర్ ఏమి ఇయ్యలేదు. కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు, చిన్న సెక్షన్స్ పెట్టేసి ఎఫ్ఐఆర్ అని చెప్పి ఫైల్ చేసి నాకు కావాలని అన్యాయం చేస్తూ తన్నులు దీని నేను ఉంటే నా మీద ఒక కేసు వాళ్ళ మీద ఒక కేసు పెట్టేసి సపడే కూరుకున్నారు మేడం. చాలా దారుణం అంటే దారుణం మేడం. నాకు ఎక్కడ న్యాయం జరిగేటట్టు లేదు. నా పరిస్థితి ఇప్పుడు బంగారం పోగొట్టుకున్నా, మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాను మేడం. బాధపడకండి, ఆడపిల్లగా మీరు ముందు పోయి పోరాడిల్లు కరెక్టే, అక్కడ నుంచి రిప్లై రాలేదనేదే మీ బాధ. బట్ అట్లా అటాక్ చేయడం అనేది తప్పు, అది కరెక్ట్ కాదు. అది అతని భూమిలో కూడా పోయింది లేదు, అతను ఏమన్నది లేదు. నా భూమిలో నిలబడ్డా నేను, నీళ్లున్నాయా ఇట్లున్నదో 2 సంవత్సరాల నుంచి పంట వేసుకొని ఇస్తలేడు కదా, వర్షం నీళ్ళైనా కొంచెం నిలువ ఉంటే ఊరికే దుక్కించుకొని ఉట్టిగా గింజలన్నా చల్లుకోవాలి. లేదు అని అంటే పట్ట వేసుకోవట్లేదు కదా అని చెప్పి దాని కింద పడిపోతుంది అని వీళ్ళు అడ్వైజ్ ఇస్తే అడ్వైజ్ మేరకు ఉట్టి గింజలన్నా చల్లిపిస్తానే లేదు మేడం. ఇట్లా చేస్తారనే ఆలోచన లేదు అసలు. ఎందుకు వేస్తాను అని మేము అడగలేదు, మేము ఏం అడగలేదు. నా భూమి కాడికే నేను పోయి చూస్తా అని పోయినాం మేడం. పోయేది పూకట్నం మీద పడ్డది, మీద పడి వస్తాను వరారా అని అన్నదా కథం అటకుల మీద వాళ్ళ 6 మనుషులు వాళ్ళు ఏకమై వాళ్ళు ఉన్నారు. కానీ మేము మమ్మల్ని ఎందుకు కొడతారు, మేము వాళ్ళ భూమి ఆపుతానమా, వాళ్ళ నాట ఆపుతానమా, నా భూమి నేను చూసుకొచ్చుకుంటా అనుకొని మేము పోయినాం మేడం. నమ్మి నా బిడ్డ నేనే పోయాను. పొయ్యేది పోకట్నే వాళ్ళు కావాలని కల్పించుకొని వాళ్ళు అప్పటి వరకే కట్టెలు రాళ్ళు పట్టుకొని వాళ్ళు ఉన్నారట. ఎట్లా మన నాట ఆపేదానికి ఇట్లా వస్తుంది కావచ్చు, అది బయటికి ఎప్పుడు వస్తుందో దాన్ని అందుకుంటామని నా బిడ్డ మీద బాగా పగతోటి మేడం. కొంచెం అయితే మిస్ అయితే నా బిడ్డ చచ్చిపోతాండి. 6 మనుషులు కూర్చున్నారు, ఎక్కి తొక్కుతాను ఇక వావో అది దారుణం. ఎవరిని రానిస్తాడు అయ్య నిలబడి ఒక సినిమా మేడం, ఒక సినిమా ఎవరు రావద్దు అంటే ఒక్క ఆయన జంగాలైన అయిపటికే మేము న్యాయానికి మెదులుతాము. కానీ ఏంది బావ సత్తా అంటే చూస్తామా, సంపుతారా సంపుల్లా అని ఆయన బలవంతంగా వచ్చి మమ్మల్ని లావటకపోయి మేము కోల్పోయిన వాళ్ళని లావటకపోయి రోడ్డు మీద వేసిండ్రు. రోడ్డు మీద వేసి వాళ్ళే మంచినీళ్ళు తెచ్చి పోసుడు, వాళ్ళే మళ్ళా అంబులెన్స్ ఫోన్ చేసిండ్రు, పోలీసు వాళ్ళు ఫోన్ చేసిండ్రు. చేస్తే ఎస్ఐ గారు వచ్చిండు. అత్తే మేము సోసపోయి కూడా నా బంగారం తీసుకున్నారు అని మేము మొత్తుకున్నాం. 2 సెల్లులు గుంజుకున్నారు, బంగారం గుంజుకున్నారు. వాళ్ళు ఆయన మంచిగా ఫ్రీగా ఉన్నారు. మేము సోసపోయి మమ్మల్ని ఆ వేరే టైం తీసుకొచ్చి అడగెత్తే అంత అంబులెన్స్ వస్తే ఎస్ఐ గారే కోపాడి బొమ్మలాటలు చూసినట్టు చూస్తాను, చచ్చిపోయేటట్టున్నది.
అంబులెన్స్ లో బట్టి అలా భార్య ఇల్లు అని అంటే మమ్మల్ని ఇద్దరు నాకు తల్లి బిడ్డలను ఎవరు బట్టిలో మాకు తెలియదు. పట్టి అంబులెన్స్ వేస్తే మేము వచ్చి ఎంజీవులు ఉన్నాం. మేము ఇది వరకు కూడా మేము పోలే బాంచాను, మేము ఎక్కడికి పోలే. ఎంజీఎం కొట్టిండ్లు కన్ను ఇట్లా జుట్టు చూడు సార్, కొంచెం పీకేసిల్లు మొత్తం దారుణం జుట్టుతో పీకితే ఆ చెయ్యితోటి జుట్టు వచ్చింది. అయినా నాకు చూసలేదు, నాకు ఏం జరిగిందో తెలియదు. చేతులన్నీ ముండ్లు, గాజులన్నీ వలిగినాయి. ఇవన్నీ దారుణం, ఇవన్నీ విండిళ్ళు పిండి మీద నా బిడ్డ మీద. నేను తప్పించుకొని వస్తే నా మీద మంది, దాని మీద మంది, ఉన్నోళ్ళు అంతగా నువ్వు ఒక్కదాని వేసి నువ్వు చేసేదని ఉన్నారు పోయి పారిపో అమ్మ అని అంటే నేను పారిపోక అద్దు బిడ్డ అన్న కూడా నువ్వు ఊరుకూరుకంటే నేను వాళ్ళని తీసుకొస్తాను. ఉన్న ఆరుగురు దీన్ని ఒక దంచుడు పెట్టింది. నా మీద ఉన్న ముగ్గురు, దాని మీద ఉన్న ముగ్గురు, ఆరుగురు నువ్వే దొరికిన. నిన్ను చంపిలా బొంద పెడతా, నిన్ను చంపి బొంద పెడతా, నువ్వు బాగా నత్త వలంజే, నువ్వు భూమి నత్త వలంజే, నిన్ను గోరి కడితే ఇంట్లో అనిగో నువ్వు మేము ఏసీపీకి 1,00,000 రూపాయలు ఇచ్చినావు, ఆ 1,00,000 రూపాయలు మాకు ఎట్లా రావాలి అని ఉన్నారా. ఇది గుంజుకున్నారు. ఇది గుంజుకుంటే నా చైన్ ఇండ్లి మీరు బాంచాను, మీ కాలు మొక్కుతా, మేము వెళ్ళిపోతాము, మేము పోతాం అని మొత్తుకుంటాను కూడా. ఎక్కడికి పోతే వెళ్ళండి, ఎక్కడికి పోతే వెళ్ళండి అని పక్కల గుద్దుతాం కావా, పక్కల మెస్లు ఎత్తలేదు. మేము హాస్పిటల్ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మా కోడలు ఇలా ఎంజూలోకి వెళ్ళి గార్డెన్ లో తీసుకుపోయింది. గార్డెన్ లోకి వెళ్ళి మేము నిన్ననే రాత్రి స్నానం అన్న చేపిస్తారమ్మా అని మా ఎప్పుడాలు తీసుకొని వచ్చి ఇక్కడ రొంగులు ఉంచుకున్నది. ఏ ఊర్లో ఇది జరిగింది? కానిపర్తి గ్రామం, కమలాపూర్ మండలం. ఇప్పుడు మీకు కావాల్సిన న్యాయం ఏంది కరెక్ట్ గా మీరు ఒక్కసారి చెప్పండి. కావాల్సిన న్యాయం మాది బంగారం మీద నా భూమి మీదకి రానిత్తలేడు. నా భూమి బటికి బీడు ఉంటుంది, పొత్తుల బావి మీదకి నాదే సంతం అని అంటాడు. నాకు ఎందుకంటే మొగ దిక్కు లేక నా భర్త చచ్చిపోయాడు. నాకు 2 బిడ్డలు, ఈమె పెద్ద బిడ్డ, ఇంకా చిన్న బిడ్డ పెళ్లికి ఉన్నది మేడం బాంచాను. ఆ చిన్న బిడ్డ పెళ్లి చేసుకోవాలి. పట్ట అయితేనే ఎవరన్నా కొంటారు కదా భూమి, పట్ట చేయరాదు పెద్ద నాన్న అని అడిగింది. అడిగినందుకు 1.5 సంవత్సరంన్నర సంది మమ్మల్ని చిత్రగింతలు పెట్టుడు, కరెంట్ షాక్ పెట్టుడు, ఇదివరకు ఇంటి మీదకి వచ్చి ఒకసారి కొట్టిపోయిండు. ఇక మొన్న అవి ఇట్లనన్నా బాయికాడి కన్నా పోయి చూసేద్దాం, మరి వాన పడ్డది కదా, నీళ్లు ఉన్నాయా లేవా అని పోయినాం మేడం. పోకటిని అందుకొని మమ్మల్ని అది చేస్తాను. మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు బాగా, మీరన్నా మాకు న్యాయం చేయండి. మా బట్ట మాకు అప్పగించి, మా భూమిని మాకు అప్పగించి, మా బంగారం మాకు ఇస్తే చేసి మాకు న్యాయం చేయండి. ఇది అందరికి ఎవరిది ఎంతవరకు చేరని ఉండదు అంతవరకు చేసి, దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కుడు అనండి. మీరే సోషల్ మీడియా మిత్రులందరికీ మీరు తెలియజేయలేదు. నాకు తగు న్యాయం చేసి ఏసీబీ గారు, సిఐ గారు చేసిన దాని వల్ల ఇంత దూరం వచ్చింది. 100% దీని వెనకాల వీళ్ళే ఉన్నారు. ఏసీబీ చెయ్యమని చెప్తే 1,00,000 రూపాయలు ఇచ్చి చేపించిన అని చెప్పి ఆమె కొడతా చెప్పింది. ఆమె అంటారు నా బంగారం తీసుకున్నది, దాని కింద నీ బంగారం ఉంటదన్న 5 తులాల బంగారం పోయి పోగొట్టుకున్నా, నా ప్రాణం పోయే పరిస్థితి తీసుకొచ్చుకున్నా. నాకు ఒక కొడుకు, నా ప్రాణం పోతే నా కొడుకు పరిస్థితి ఏంటి? నాకు ఎవరు చూడాలి? మా నాన్న లేరు, నాకు ఎవరు లేదు, నాకు దిక్కు లేదు. నా భర్త ఉన్నాడు కానీ ఇంటి దగ్గర ఉన్నారు. అప్పుడు నేను మా అమ్మ చూడడానికని వెళ్ళిన, అంటే మాది ఇక్కడ హన్మకొండనే కానీ అమ్మ వాళ్ళకి అక్కడ గొడవలు జరుగుతున్నాయని నేను అక్కడే ఉండి చూస్తున్నా వాళ్ళను. ఎవరు చేస్తారు? మా చెల్లి చిన్నదే, ఇంటర్ అయిపోయింది, 18 ఏళ్ళ పిల్ల, దానికి ఏం తెలియదు కదా, అది కాలేజీ పోతే వస్తున్నది. ఎవరు చేయాలి న్యాయం అని చెప్పి పెద్ద మనుషుల చుట్టూ వాళ్ళతో వీళ్ళతో తిరుగుకుంటా చేసుకుంటా 2 సంవత్సరాల నుంచి తిరగని స్టేషన్ లేదు, పట్టని కాల్ లేదు, పట్టని ఆఫీసర్ లేదు. ఏమైంది సార్ అంటే ఆడికి పోంటారు, ఏమైంది మేడం అంటే ఈడికి పోమంటారు. ఒక్క న్యాయం చేస్తలేరు. నేనేదో దొంగనైనట్టు, నన్ను ఏదో చేసినట్టు, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే తెలివి కలదు కదా, అదే చేస్తది అని ఏదో ఒక నిందేస్తూ ఏదో చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. నా కొడుకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది మేడం. ఒక్క గుద్దు ఎక్కువ అయ్యేది ఉంటే నేను ప్రాణం పోయే పరిస్థితి. అందులో తొక్కేసిళ్ళు. మీకు దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్ని పంపిస్తాను. రైట్, విన్నారు కదండి. కనిపర్తి గ్రామం, కమలాపూర్ మండలం అంట వీళ్ళది. ఇప్పటిదాకా ఆడపిల్ల బాధనైతే మీ ముందు వెలువరుచుకుంది. అసలు ఏం జరుగుతుంది మనకి సమాజంలో? అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఆడపిల్లల మీద అటాక్ జరగడం ఏంటి? భూమి పంచాయితో ఇంకొకటో ఏదైనా కూడా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అలాగే న్యాయం కోసం కోర్టులు ఉన్నాయి. అలాంటి విషయాలలో కూడా అసలు న్యాయం జరగకపోగా మళ్ళీ
ఇప్పుడు ఈ ఆడపిల్ల మీద తిరిగి మళ్ళీ అటాక్ జరగడం, అలాగే వాళ్ళ మీద ఉన్న బంగారాన్ని మొత్తం కూడా గుంజుకోవడం, అసలు ఇంత బాధ్యతారహితంగా ఎవరున్నారు? అసలు ఎవరు చూస్తూ ఉన్న వాళ్ళు పట్టించుకోకపోవడం ఏంటి? అక్కడ జరుగుతున్న అంత పెద్ద ఘోరాన్ని కూడా ఖండించడానికి ఎవరు లేకపోవడం ఒక బాధ అయితే, అసలు వీళ్ళ పరిస్థితి చూస్తే, వీళ్ళ కుటుంబం పరిస్థితి చూస్తే ఇంత దారుణంకి రావడం అనేది ఇంకొక బాధ అని చెప్పొచ్చు. మరి దీని మీద న్యాయానికి స్పందించాలి. మీరు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తల్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా మనం పోరాడదాము. ఈ అమ్మాయికి న్యాయం జరిగి తీరాల్సిందే. పోలీసులు దయచేసి ఈ వీడియో మీద రియాక్ట్ అవ్వండి. వీళ్ళకి జరగాల్సిన న్యాయాన్ని మీరు దగ్గరుండి జరిపించాలని మేము కూడా మనస్ఫూర్తిగా సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. వాళ్ళకి సంబంధించిన వీడియోలు కానీ అటాక్ జరిగినప్పుడు ఏదైతే ఉన్నాయో ప్రూఫ్స్ అన్ని కూడా మేము పొందుపరచడం జరుగుతుంది. ప్లీజ్ గమనించండి. దీన్ని మొత్తం కూడా ఇలాంటి వాటిని అరికట్టే ప్రయత్నంగా ఈ వీడియో పూర్వకంగానే మనం తొలి అడుగు వేద్దాం. వీళ్ళకి జరగాల్సిన న్యాయం, అలాగే వీళ్ళకి రావాల్సిన భూమి, వీళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని వీరి దాకా చేర్చేదాకా ఈ ప్రయాణం కొనసాగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 2 తోటల మీద 4 మనుషులు మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంది.